వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? నిన్న మొన్నటి వరకు కూటమి పార్టీల మధ్య అంతర్యుద్ధం, ఆ తర్వాత కొన్నిదల నాగబాబు వర్సెస్ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మధ్యగా కొన్ని రోజులు రాజకీయం నడిచింది. అయితే నిన్నటి నుంచి పిఠాపురం నియోజకవర్గంలో దళితులు ఒక గ్రామంలో వారిని బహిష్కరించారు అగ్రవర్ణాలు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. అసలు నిజంగా ఏం జరిగింది ఆ నియోజకవర్గంలో? అయితే నిజంగా కనుక ఒకవేళ దళితుల మీద ఎవరైనా సరే, ఏ వర్గాలైనా సరే ఆ విధమైనటువంటి వివక్షత కనుక చూపితే ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛ, సమానత్వం, హక్కులు ఇవన్నీ కూడా అందరికీ సమానమే. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. అయితే అసలు ఏం జరిగింది పిఠాపురం నియోజకవర్గంలో? ఈ చర్చ ఎందుకు వచ్చింది? దళితుల్ని ఒక గ్రామంలో బహిష్కరణ చేశారు ఈ నియోజకవర్గంలో అనే చర్చ ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడం కోసం మనతోటి పిట్ట జానకి రామారావు గారు ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి దళిత నేత. జానకి రామారావు గారు నమస్తే సార్. సార్ నమస్తే సార్, ఏం జరిగింది మీ నియోజకవర్గంలో? పల్లపు సురేష్ అనేటువంటి ఒక యువకుడు కరెంటు షాక్ కొట్టి మరణించారు. ఆ యువకుడు కూడా జనసేన పార్టీ మెంబర్ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఆయనకు సభ్యత్వం కూడా ఉందని తెలుస్తూ ఉంది. ఆయన ఒక ఇంట్లో కరెంటు పని చేయడానికి వెళ్ళేటువంటి క్రమంలో ఎవరైతే జాలయ్య అనేటువంటి ఇంటి ఓనర్ ఉన్నాడో ఆ ఇంట్లో కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో కరెంటు పని చేయడానికి వెళ్ళి కరెంటు షాక్ కొట్టి చనిపోయారని చెప్పేసి, ఆ తర్వాత కొంత మొత్తం ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే సురేష్ ఉన్నారో ఆయన కొంత మొత్తం డబ్బులు ఇవ్వాలనేటువంటి ఒక తీర్మానం పంచాయతీలో పెద్దలు, అంటే మీరు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఏదో జరిగింది. ఆ తర్వాత దళితులకి అగ్రవర్ణాలకి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొందనేటువంటి ఒక ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది. అసలు ఏం జరిగింది? వాస్తవాలు చెప్తారా? ఏ గ్రామంలో జరిగింది? ఏం జరిగింది? నమస్తే అండి. నా పేరు పిట్ట జానకి రామారావు అండి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి, జనసేన పార్టీ. ఓకే అండి. అయితే ఈ నెల 16వ తారీఖుని ఏదైతే ఈ మృతుడు ఉన్నాడో ఈ పల్లపు సురేష్ బాబు కరెంటు పని నిమిత్తము, అతను 15 సంవత్సరాలు బట్టి ఆ మల్లాం గ్రామం అండి, అది పిఠాపురం నియోజకవర్గం మల్లాం గ్రామం. అక్కడ కరెంటు పని నిమిత్తం ఒక అగ్రవర్ణాల ఇంటికి ఉదయం వెళ్ళి కరెంట్ వర్క్ చేసి ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉంటే భోజనం చేసిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయంలో మళ్ళీ అక్కడికి వెళ్ళి పనిచేయడం జరుగుతుంది. హెల్పర్ తీసుకుని ఆ సమయంలో ప్రమాదవశాత్తు మరి ఎందువల్ల జరిగింది అన్నది ఎవరు చూడలేదు కాబట్టి ప్రమాదవశాత్తు మోటార్ బిగిస్తున్న టైంలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ అబ్బాయి అక్కడ కింద పడిపోవడం జరిగింది. అతన్ని హుటాహుటిని పిఠాపురం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత హాస్పిటల్ వైద్యులు అతను చనిపోయాడని అక్కడ చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ చనిపోయాడని నిర్ధారించే సమయానికి నేను కూడా పిఠాపురం హాస్పిటల్ కాడికి వెళ్ళడం అక్కడ ఆ కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. అయితే ఈ చనిపోయిన కుటుంబంలో ఏదైతే ఈ పల్లపు సురేష్ బాబు ఉన్నాడో ఆ అబ్బాయికి 2 పిల్లలు. మొక్కరోడు 10వ తరగతిని, అమ్మాయి 8వ తరగతి చదువుతున్నారు. వాళ్ళు 2 పాపం చిన్న పిల్లలు. ఈ భార్య కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉంది. వారి ఇల్లు మీరు ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి, అది చాలా చిన్న షెడ్లో ఉంటున్నారు. వాళ్ళు చాలా ఆర్థికంగా బాగా వెనకబడి ఉన్నారు. దళితుల్లో కూడా కొంతమంది ఆర్థికంగా ఉన్నారు, కానీ ఈ కుటుంబం మరీ ఆర్థికంగా ఇబ్బందులు ఉందని తెలిసి మరుసటి రోజు ఉదయం కూడా నేను మళ్ళీ మల్లాం గ్రామం వెళ్ళడం జరిగింది. వెళ్ళి అక్కడ ఉన్న పెద్దలందరినీ, ఆ ఊర్లో ఏదైతే ఎవరో ఉన్నారు ఆ కుటుంబం తరపున ఆ ఊరు పెద్దల్ని, అగ్రవర్ణాల పెద్దలను కూడా పిలిచి మేము మాట్లాడదామని అనేటప్పటికి ఈ ఎస్ఐ గారు ఏమన్నారంటే, అక్కడ ఎస్ఐ గారు, సార్ ఇక్కడ కొంచెం ఏమన్నా ఇబ్బంది పడతారేమో అంటే, లేదండి మా దళిత యువకులు ఇక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర కంటేసుకునే కూర్చుంటారు, వాళ్ళు శాంతియుతంగానే ఉంటారు. మేము లాంటి ఒక 10 మంది, వాళ్ళు ఒక 10 మంది ఎక్కడో ఊరు చివరిని ఎక్కడో ఒక చోట కూర్చుని దీనికి ఒక పరిష్కార మార్గం చేద్దామని చెప్పడంతో ఎస్ఐ గారు కూడా ఈ ఎస్ఐ అంటే చాలా బాగుంది అన్నారు. ఆ ఊరు చివరి మేము ఒక చేలో కూర్చోవడం జరిగింది. కూర్చున్న తర్వాత ఈ కుటుంబాన్ని పరిస్థితిని బట్టి, ఇరువురు కుటుంబాల పరిస్థితులు బట్టి మేము చాలా తక్కువ మొత్తంలోనే అమౌంట్ అడగడం జరిగిందండి. ఎంత అడిగారు సార్? మేము అడిగింది 5 లక్షలు సార్.
మేము 5 లక్షలు అడిగితే వాళ్ళు 1,50,000 ఇస్తానన్నారు సార్. ఓకే. అయితే కుటుంబానికి కనీసం మట్టి ఖర్చులు కూడా రావండి, మీరు కూడా మానవతంతో ఆలోచించండి అని మేము కూడా వాళ్ళకి చెప్తే, వాళ్ళు కూడా మమ్మల్ని ఏమన్నారంటే మా కుటుంబం తరపు కూడా మీరు చూడండి, ఓకే. మీరు కూడా మానవతంతో ఆలోచించి ఆ కుటుంబం ఇవ్వగలిగిన పరిస్థితులు ఉంటే మేము ఇప్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటే, మేము కూడా తల ఎంతో వేసుకోవాల్సిన పరిస్థితి ఉందండి ఓకే. అని వారు చెప్పడం, అక్కడ ఉన్న దళిత పెద్దలందరూ కూడా ఆ విషయానికి ఏకీభవించారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్గా ఎంతకి వారికి నష్టపరిహారం ఆ ఇంటి ఓనర్ నుంచి ఇప్పేయాలనుకున్నారండి? 2,75,000కి ఫైనల్ గా సెటిల్మెంట్ అయింది సార్. సెటిల్మెంట్ కాదు, ఓకే. ఒక తీర్మానం అది పెద్దల సమక్షంలో. పెద్దల సమక్షంలో విత్ తర్వాత సాయంత్రం పోలీసు కూడా ఉన్నారు బయట కూర్చుని 2,75,000 ఇవ్వడానికి, ఆ అమౌంట్ ఒక పై ఉన్న 75,000 ఆ రోజు ఇవ్వడానికి, ఇది ఒక నెల టైం తీసుకుని ఉన్న 2 లక్షలు ఇవ్వడానికి ఒక అంగీకారం అయింది. ఓకే. అంగీకారం అయిన తర్వాత మరుసటి రోజు ఉదయం బాడీని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. ఆ పోస్ట్ మార్టం అనంతరం బాడీని తీసుకుని వచ్చి ఊళ్ళో మరి దహనపరచడం, మరి అలా సిద్ధాంత ప్రకారం దహనాలు కూడా చేయడం జరిగింది. అది సార్ అక్కడ ఆ రోజు 75,000 ఇచ్చారండి. ఆ రోజు ఇచ్చారా 75,000? ఆ రోజు ఇచ్చారండి. మిగతా 2 లక్షల రూపాయలు నెల రోజులు సమయం పెట్టారు. ఒక నెల తర్వాత ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. వాళ్ళు కూడా అంటే వారు కూడా మధ్యతరగతి వ్యక్తులే, ఆ ఇంటి ఓనర్ కూడా. అవునండి, అవునండి. సో అయితే మరి అంతా బాగానే జరిగింది కదా జానకి రామారావు గారు, మరి ఈ ఇష్యూ ఎందుకు వచ్చింది? నిన్న చాలా మంది ఏదో పిఠాపురంలో ఇట్లా దళితుల మీద దాడులు చేస్తా ఉన్నారు, వారిని బహిష్కరణ చేస్తా ఉన్నారు అనేటువంటి ఎపిసోడ్ తెర మీదకి ఎందుకు వచ్చింది? దాని వెనక ఎవరున్నారు? లేదు సార్, దాడులు అయితే కాదు కానండి. మనం ఏంటంటే మనం ఒక బాధ్యతాయుతంగా ఉన్నాం కాబట్టి మనం కూడా బాధ్యతాయుతంగా మాట్లాడాలనుకుంటున్నాం. ఇది ఒక వైమర్శాలని కానీ రెచ్చగొట్టే విధానాలు కానీ మన ద్వారా వెళ్ళకూడదనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. అవును, ఖచ్చితంగా దాడులు అయితే జరగలేదు కానండి. మరి ఆ రోజు మరి ఇందులో ఎవరైతే ఒకవేళ అవతల నుంచి కానీ ఎవరన్నా రెచ్చగొట్టి వీళ్ళు ఈ అమౌంట్ మీరు ఇవ్వడం ఏంటి అని ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చి వారు కట్టుబాట్ల ప్రకారం వీళ్ళు ఏమన్నా సాంఘిక బహిష్కరణ చెయ్యాలని కొంచెం ఏమన్నా చేసినట్టయితే నాకైతే అనిపిస్తుందండి అది. సో దీంట్లో పార్టీల ప్రమేయం ఏం లేదా? అంటే జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా, ఆ పిల్లవాడు కూడా చనిపోయినటువంటి ఎవరైతే ఆయన సురేష్ ఉన్నారో, సురేష్ గారు కూడా జనసేన పార్టీ సభ్యత్వం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. అందుకనే మనం డిస్ప్లే కూడా చేస్తా ఉన్నాం. అవునండి, జనసేన సభ్యత్వం ఉంది. అది 2024 వరకు ఆ సభ్యత్వం అండి. అది తర్వాత కూడా రెన్యువల్ అయ్యిందంటే అది రేపు ఎల్లుండో కూడా ఆ సభ్యత్వం కూడా వస్తుంది. అబ్బాయి రెన్యువల్ కూడా అయ్యిందండి. సో ఇప్పుడు ఆయనకి 5 లక్షల రూపాయల నష్టపరిహారం కూడా ఆ పార్టీ అది ఇన్సూరెన్స్ తరపు నుంచి కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టున్నాయి కదా సార్? ఖచ్చితంగా 2-3 నెలల్లో ఇన్సూరెన్స్ కూడా స్వయంగా మనోహర్ గారు కానీ, లేకపోతే అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ గారు ఇన్ఛార్జ్ గారు, అక్కడ కూడా చైర్మన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామసాగర్ గారి సమక్షంలో, లేదు వీలైతే పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు అతనికి ఆ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు జనసేన నాయకులు ఏమైనా ఆర్థిక సహాయం చేశారా? మీరు కూడా జనసేన నాయకులే కాబట్టి ఎవరెవరు చేశారు సార్? ఇప్పుడైతే మేము ఇందాక మీరు చెప్పారు కదా ప్రెస్ మీట్ అనంతరం మేము ఆ గ్రామాన్ని మళ్ళీ ఆ కుటుంబానికి వెళ్ళామండి. వెళ్ళి పరామర్శించడం జరిగింది. పరామర్శించి ఆ కుటుంబంలో కూడా ఎవ్వరు కూడా ఏ విధంగా పొరపాటు మాటలు కూడా మాట్లాడలేదు. వారు కూడా అమ్మాయి కూడా చాలా దుఃఖంలో ఉంది. అవును, మరి ఏదైతే జిల్లా అధ్యక్షులు ఉన్నారో తుమ్మల రామస్వామి బాబు గారు, అంటే మరి ఆర్థిక సహాయం చేశారు. అది చెప్పడం బాగుంటుందో బాగోదో ఒకసారి కూడా మీరు ఆలోచించండి. అవునండి. చేయడం అయితే ఆర్థిక సహాయం ఆయన శక్తి మించి చేశారు. అవును, ఆర్థిక సహాయం చేశారు. ఆ కుటుంబాన్ని ఇంకా అన్ని విధాలా ఆదుకుంటామని ఏదైతే పల్లపు సురేష్ జనసేన పార్టీ, అది మా పార్టీ నాయకులు, మా పార్టీలకు మేము అతీతంగా కూడా మేము పనిచేస్తాం కదా. అవును, కులాల విధానం మాది. మేము ఖచ్చితంగా పార్టీ మీకు అండగా ఉంటుందని ఆ తల్లికి కానీ ఆ పిల్లలకు కానీ ఆ భార్య యొక్క తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు భరోసా ఇచ్చి రావడం జరిగిందండి. సో ఎంతో కొంత వారు కాస్త మనోధైర్యాన్ని తెచ్చుకున్నట్లు అని అనుకోవచ్చా? పార్టీ నాయకులు, మీరు కార్యకర్తలు మీరంతా కలిసి వెళ్ళి మరి జరిగిపోయింది ఒక దురదృష్టకర సంఘటన, కానీ మేమంతా అండగా ఉంటామని చెప్పిన తర్వాత కొంతైనా కుటుంబానికి ఒక ఓదార్పు దొరికిందని అనుకోవచ్చా సార్ జానకి రామారావు గారు? ఖచ్చితంగానండి. ఇందులో ఒక చిన్న లాజిక్ ఉంటుంది సార్. ఓకే. కుటుంబ సభ్యులు కానీ మల్లాంలో గ్రామ దళితులు కానీ ఇప్పటి వరకు అక్కడ ఏ విధమైన గొడవలకు కానీ దేనికి కూడా వాళ్ళు అడగలేదు సార్.
ఓకే. ఈ అమౌంట్ విషయంలో వాళ్ళు ఇస్తానన్న 2,75,000 కూడా మీకు తెలుసు, మాకు తెలుసు. అది ఎందుకు పనికి చిన్న అమౌంట్. అవును, 100% మనిషి ప్రాణం అనేది గొప్పది, అది దురదృష్టవశాత్తు జరిగింది. అమౌంట్ అయితే అది కాదండి. కానీ అక్కడ ఇరు వర్గాలు శాంతియుతంగా ఉండాలని, అదే కుటుంబానికి కొంచెం ఏమైనా మేలు జరుగుతుందేమో అని అడగడం జరిగింది తప్పించి అది వేరే విషయం కాదండి. ఈ అబ్బాయి మరణానికి గల సంబంధానికి ఆ ఊరికి ఏ విధమైన ఇప్పుడు జరిగే వాటికి అసలు సంబంధం లేదండి. అంటే ఎవరో బయట నుంచి ఎవరో మానిటరింగ్ చేస్తున్నారు, ఇక్కడ ఏదో ఒక రెచ్చగొట్టే వాతావరణం. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఒక అదృశ్య శక్తి ఉండి వీరి మధ్యనే ఏమన్నా వర్గాల ద్వారా కానీ, లేకపోతే అది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇలాగ జరుగుతుంది అని ఏమన్నా కొంచెం చూపించడం కొరకు ఏదో ఒక వర్గం గట్టిగా ప్రయత్నాలు అయితే చేయడం జరిగింది. ఆ ప్రయత్నాల్ని కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో వెళ్ళడం, ఆయన వెంటనే ఎస్పీ గారితో, ఆర్డీఓ గారితో అందరినీ అలర్ట్ చేయడం, ఆ ఊర్లో నిన్న ఒక శాంతి కమిటీ ఏర్పాటు చేయడం. ఈవేళ ఆ ఊర్లో అటువంటి ఛాయలు ఏమీ లేవండి. మేము కూడా వెళ్ళి పరిశీలించాం, అసలు అటువంటి ఛాయలు లేవు. అందరూ మళ్ళీ సామరస్యంగా ఉన్నారు. కానీ దీన్ని కొంతమంది ఏమన్నా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారేమో అదైతే నేను పూర్తిగా చెప్పలేను. కానీ ఇదైతే మాత్రం మేము కూడా జనసేన పార్టీ తరపున కూడా అటువంటి ఏమన్నా ఉంటే పూర్తిగా ఖండిస్తున్నాం. అటువంటి ప్రయత్నం చేసి అటువంటి ప్రేరేపించే వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే అండి, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని మేము ఇప్పుడే మర్రెడ్డి శ్రీనివాస్ గారికి, తుమ్మల రామబాబు గారికి కూడా మేము చెప్పడం జరిగింది సార్. సో అయితే మల్లం గ్రామంలో ఉన్నటువంటి దళితులకి మిగతా వర్గాల మధ్య ఎలాంటి విభేదాలు, గొడవలు ఇప్పటి వరకు జరగలేదు. వీళ్ళు వారి మీదకి వెళ్ళలేదు, వారు వీరి మీదకి వెళ్ళలేదు. ఇప్పటి వరకు ఈ సురేష్ బాబు ఇష్యూలో అయితే ఇది జరగలేదు సార్. సురేష్ బాబు ఇష్యూలో అయితే ఈ గ్రామంలో ఉన్న వారికి మధ్య ఏం జరగల, ఏది జరగలేదు. ఇది క్లియరా? ఇది మీరు చెప్పే నమ్మొచ్చుగా, క్లియర్ కదా? పూర్తిగా 100% సార్. ఇది ఇప్పుడు కూడా మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను ఆన్ ది రికార్డు. ఆ గ్రామంలో రెండు వర్గాలు కూడా చాలా మంచి సహృదయ వాతావరణంలో వారు, ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కూడా ఇరుపక్షాలు కూడా చాలా ఉన్నారు. కానీ వెనకాతలు ఏదో అదృష్ట శక్తి, ఒక అదృష్ట శక్తి ఏదో పనిచేసి నిన్న డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగం ఈవేళ అది కూడా లేకుండా చేయండి. ఇప్పటికీ కూడా అక్కడ పోలీసు ఎస్ఐ గారు కానివ్వండి, 2-3 పోలీసులు కూడా ఒకవేళ ఎందుకన్నా మంచిదో ముందస్తు చర్యగా అక్కడ ఉన్నారు. కానీ మేము వాళ్ళు కూడా చెప్పాం, ఇక్కడైతే దళితులు నిజంగా అక్కడ ఏమన్నా చంపబడ్డాడండి. నేను అడిగితే అంటే నేను కూడా అడుగుతున్నాను, మా దళితులు కూడా ఏమి కావాలని కొట్టామన్నా చంపారా? లేదు, దురదృష్టవశాత్తు జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తాం, యాక్సిడెంట్ అవుతుంది, కావాలని జరగదు. కర్మ అంటే భగవంతుడు అంతవరకే రాసి పెట్టి ఉంటే దాన్ని ఎవరు ఏం చేయలేం కదా రామారావు, చేయలేము. అదే కర్మ సిద్ధాంతం ప్రకారం అక్కడ దళితులు కూడా చాలా సమన్వయంతో, అంటే కుటుంబానికి ఏదైనా చాలా ఆర్థికంగా ఉందండి పరిస్థితి. మీరు కూడా మీడియా ద్వారా ఒక మాట మీరు అప్పీల్ చేయొచ్చు, ప్లీజ్ రామారావు గారు. ఆదుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, నిజంగా 2 పిల్లలు, అమ్మాయి చిన్న పాప, పెద్ద అబ్బాయి 10వ తరగతి 8వ తరగతి, ఇల్లు కూడా లేదు. అటువంటి పరిస్థితిలో అటువంటి వారికి సహాయం చేయడానికి ముందుకు రావాలి తప్పించి అటువంటి వాళ్ళ పేరు చెప్పి ఇలా వర్గాలను కానీ, మతాలను కానీ, కులాలను కానీ తీసుకురావడం కరెక్ట్ కాదు. ఈ వాళ్ళకైతే అక్కడ చాలా శాంతి ఉందండి. ఇంకా ముందు మేమందరం కూడా మా ప్రయత్నం మేము చేస్తాం. ఎవరైనా కానీ దీన్ని అడ్డు పెట్టుకుని వేరే పార్టీల మీద రుద్దాలని కానీ, లేకపోతే అక్కడ ఉన్న లోకల్ నాయకుల మీద రుద్దాలని కానీ, లేకపోతే అక్కడ ఉన్న మన డిప్యూటీ సీఎం గారి పేరును కానీ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, ఆయన కులాలను కలిపే ఆలోచనలో ఉన్నారు తప్పించి కులాలను విడగొట్టే ఆలోచనలో ఎప్పుడు లేరు. ఆయన ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారని నా నమ్మకం ఉంది. ఆయన కూడా చేస్తారు. ఆయన దానగుణంలో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన నాయకుడు ఎవడూ లేడు. ఖచ్చితంగా ఆయన నియోజకవర్గంలో ఒక నిరుపేదకి బలైపోయాడు కాబట్టి అతనంతో సహకారం కూడా ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా మేము కూడా ఆయన దృష్టిలో పెట్టడానికి మా జిల్లా అధ్యక్షుల ద్వారా కానీ, అక్కడ ఇన్ఛార్జి గారి మర్రెడ్డి శ్రీనివాస్ గారి ద్వారా కానీ మేము ఖచ్చితంగా దీన్ని ఆయన దృష్టిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం సార్. రైట్, ధన్యవాదాలు జానకి రామారావు గారు. థ్యాంక్ యూ. రైట్, మరి ఇది చూశారు కదా, పిఠాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామంలో జరిగినటువంటి పల్లపు సురేష్ అనేటువంటి యువకుడు ఒక భవన నిర్మాణం సంబంధించి అక్కడ ఇంట్లో ఎలక్ట్రిక్
పనుల నిమిత్తం వెళ్ళి దురదృష్టవశాత్తు కరెంట్ షాక్తో చనిపోయారు. అయితే ఆ తర్వాత ఆ ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను కూడా మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి అని చెప్పేసి తెలుస్తూ ఉంది, జాలయ్య అనేటువంటి వ్యక్తి. సో వారు 2,75,000 రూపాయలు ఒప్పుకున్నారు, 75,000 రూపాయలు ఇచ్చారు, మిగతా 2 లక్షలు కూడా ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు. ఆ క్రమంలో ఎవరో ఒక అదృశ్య శక్తులు దీని మధ్య ఒక వివాదాన్ని సృష్టించి, ఏపీ డిప్యూటీ సీఎం నియోజకవర్గం కాబట్టి అది ఆయనకు అంటగట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో ఒక వివాదాన్ని సృష్టించే ప్రయత్నం చేశారు. దాన్ని మేము తిప్పి కొడుతున్నాం. ఆ కుటుంబానికి ఇక్కడ జనసేన అండగా ఉంటుంది, డిప్యూటీ సీఎం గారు కూడా అండగా ఉంటారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి జనసేన పార్టీ నాయకులు, అదేవిధంగా దళిత నాయకులు అయినటువంటి పిట్ట జానకి రామారావు గారు. రైట్, మరి ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి, కీప్ వాచింగ్ 99 టీవీ.